అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం, మనిషికి మానసిక స్థిరత్వం ఎంతవరకు అవసరం అన్నదాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం. మనిషి తన జీవితంలో అనుకున్నది సాధించాలి అని అంటే మానసికంగా స్థిరంగా ఉండటం అనేది చాలా అవసరం. తన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నా, మానవ సంబంధాలను కాపాడుకోవాలన్నా, వృత్తిలో కానీ, వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ స్థిరపడాలన్నా, నిలకడగా ఉండాలన్నా ఈ మానసికంగా స్థిరంగా ఉండటం అనేది చాలా అవసరం. అయితే ప్రస్తుత సమాజంలో మనిషి ఎక్కడ కూడా నిలకడతనం అనేది లేదు, స్థిరత్వం అనేది లేదు. చంచలమైనటువంటి మనసుతో ఒక చోట నుంచి మరొక చోటకి మారుతూ ఉండటం, ఒక రకంగా చూస్తే ఉద్యోగ ధర్మాల్లో అలా మారటం అనేది చాలా అవసరం అనేటువంటి విషయాన్ని చెబుతూ ఉండటం. కానీ మారడం అనేది మితిమీరిపోతే, ఈ మనస్సు అనేది నిలకడగా లేకపోతే చాలా రకాలైనటువంటి అనర్థాలు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. అయితే మనిషి మానసికంగా స్థిరంగా ఉండలేకపోవడానికి కారణం ఏంటంటే, తనకంటూ తన జీవితం మీద ఒక క్లారిటీ లేకపోవటం, లేదా స్వతంత్రంగా తన నిర్ణయాలు తీసుకోలేకపోవటం, ప్రతిదానికి ఎవరో ఒకరి మీద ఆధారపడేటువంటి మనస్తత్వం ఉండటం వల్ల ఎవరో ఏదో చెబితే ఆ బాటలో వెళ్ళటం, మళ్ళీ తనకేదో అనిపించి మళ్ళీ మారిపోవడం, లేదా మరొకరెవరో ఏదో చెబితే మళ్ళీ మారిపోవడం, ఇది జరుగుతున్నటువంటి పరిస్థితి. సో మనిషికి తన జీవితం మీద ఒక క్లారిటీ అనేది ఉన్నప్పుడు ఆ మనిషి మానసికంగా స్థిరంగా ఉండగలుగుతాడు. అయితే స్థిరంగా ఉండాలి అని అంటే మనిషి తనను తాను అదుపు చేసుకోవాలనో నియంత్రించుకోవాలనో కాదు. ఇక్కడ తను విశాలంగా ఆలోచించగలగటం, తన జీవితం గురించి క్లియర్గా ఒక క్లారిటీ ఉండటం, తను ఏం చేయాలనుకుంటున్నాడో, ఏం సాధించాలనుకుంటున్నాడో ఒక రకమైనటువంటి క్లియర్ పిక్చర్ కనుక తనకు ఉన్నట్టయితే మనిషి నిలకడతనం అనేది వస్తుంది, స్థిరత్వం అనేది వస్తుంది. అలా లేనప్పుడు తన మనసు అస్తమాటు మారిపోతూ ఉంటుంది, తన నిర్ణయాలు అస్తమాటు మారిపోతూ ఉంటాయి, తను వెళ్ళేటటువంటి మార్గం మార్చుకుంటూ ఉంటాడు. దానివల్ల అగమ్యగోచరంగా ఎటెల్లాలో తెలియక చివరికి తను అనుకున్నది సాధించలేడు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే తను ప్రయాణంలో మరి ఎన్ని ఒడిదుడుకులు ఉన్నాయో, ఎన్ని రకాలైనటువంటి మలుపులు ఉన్నాయో తెలిస్తే తనకి ఆశ్చర్యం వేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనిషి స్థిరంగా ఉండటం, మనస్సుని స్థిరంగా ఉంచుకోగలగటం అనేది అలవాటు చేసుకోగలగాలి. అంటే విశాలంగా ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకునేటువంటి స్థితికి మనిషి రాగలిగినప్పుడు మనిషికి మానసికంగా స్థిరత్వం అనేది వస్తుంది. అదే కొన్ని సందర్భాల్లో జీవితంలో రకరకాలైనటువంటి ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. మనం ఆశించింది ఆశించినట్టుగా జరగదు, మనం ఊహించింది ఊహించినట్టుగా వెళ్ళదు. చాలా రకాలైనటువంటి సమస్యలు చుట్టుముడుతున్నట్టుగా ఉంటాయి, సమస్యలు మరి ఇబ్బంది పెడతా ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లోనే మనిషి నిలకడగా ఉండడం అనేది అలవాటు చేసుకోవాలి. ఏది కూడా శాశ్వతంగా ఉండదు. ఏ పరిస్థితి ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఇబ్బంది, కష్టాన్ని మనం మౌనంగా భరించగలిగి ఓపిక పడితే ఖచ్చితంగా విజయాన్ని సాధించగలుగుతాం అనేటువంటి ఆలోచన ధోరణికి మనిషి రావాలి. అంత నిలకడగా ఉండాలి, ప్రశాంతంగా ఉండగలగాలి అని అంటే నీ లక్ష్యం మీద నీకు క్లారిటీ ఉండాలి, నీది స్థిరమైనటువంటి మనస్తత్వం అయి ఉండాలి. నువ్వు నమ్మినటువంటి సిద్ధాంతం ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా, ఎన్ని రకాలుగా విమర్శించినా, నిన్ను మార్చాలనే ప్రయత్నం చేసినా సరే మార్చుకోకుండా ఉండగలగడం అనేది మనిషి అలవాటు చేసుకోగలగాలి. చాలామంది చెప్తారు నీ పద్ధతి మార్చుకో అని. అది చెప్పినటువంటి దాంట్లో ఒకసారి విశ్లేషణ చేసుకొని నిజంగా మనం తప్పుడు మార్గంలో ఉండుంటే తప్పకుండా మార్చుకోవాలి. చెప్పేటటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి ఆలోచన కూడా మనం గ్రహించగలగాలి. మంచి చెప్తున్నాడా, చెడు చెప్తున్నాడా, ఏ కారణంతో ఈ విధమైన సలహా ఇస్తున్నాడు, నిజంగా నేను ఆ విధమైనటువంటి పద్ధతిలో ఉన్నానా, నా పద్ధతి మార్చుకోవాల్సిందా అనేటువంటిది ప్రశ్నించుకున్న తర్వాత నువ్వు అది కరెక్ట్ అని అనిపిస్తే మార్చుకోవాలి తప్పించి లేకపోతే మార్చుకోవడానికి అవకాశం లేదు, మార్చుకోకూడదు. అందుకనే ఒక సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారు చెప్తారు, పద్ధతి అంటే పెళ్ళం లాంటిది అని, అస్తమాట మార్చుకుంటే బాగుండదని. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే నువ్వు నమ్మినటువంటి సిద్ధాంతాన్ని, నువ్వు వెళ్తున్నటువంటి మార్గాన్ని, నువ్వు అది కరెక్ట్ అని నమ్మి నువ్వు వెళ్తూ ఉన్నప్పుడు ఆ ప్రయాణంలో ఖచ్చితంగా నీకంటూ విజయం సాధించగలననేటువంటి నమ్మకం నీకు ఉన్నప్పుడు, నీ లక్ష్యాన్ని చేరుకోవడానికి అదే కరెక్ట్ అయినటువంటి పద్ధతి అని నీకు అనిపించినప్పుడు ఎవరు ఎన్ని చెప్పినా
మార్చుకోకూడదు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించి మానసికంగా స్థిరంగా ఉండడం అనేది మనం అలవాటు చేసుకోగలిగితే ఖచ్చితంగా నువ్వు అనుకున్నది సాధించేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది సాధించాలని అంటే ఒక క్లియర్ విజన్ నీకు ఉండాలి. నీ లక్ష్యం పట్ల నీకు ఒక క్లారిటీ ఉండాలి. నీ ప్రయాణం పట్ల నీకు ఒక ప్రణాళిక ఉండాలి. నువ్వు వెళ్తున్నటువంటి మార్గం ఖచ్చితంగా ఉంది అనేటువంటి విషయం నీకు తెలియగలగాలి. చిన్న చిన్న ఎమోషన్స్కి మనం బెండ్ అయిపోయి పరిస్థితులకు లొంగిపోతే మరి మానసికంగా మనం స్థిరంగా ఉన్నట్టు కనిపించదు. మనం కూడా చాలా సందర్భాలు జీవితాల్లో చూస్తూ ఉంటాం. తరచూ నిర్ణయాలు మార్చుకునే వాళ్ళు, ఒక మాట నా మాట నిలబెట్టుకోలేని వాళ్ళు, లేదా అటువంటి మనుషులు మనం కూడా నమ్మం. కారణం ఏంటంటే వాడు అంటాడు కానీ అది నిలబెట్టుకోడరా, ఈరోజు ఏదో మాట అన్నాడు కానీ రేపు దాని మీద ఏ విధంగానూ పోషించుకుంటాడని మనకేం నమ్మకం లేదని మాటలు కూడా మనం మాట్లాడుతూ ఉంటాం. దానికి అర్థం ఏంటి? ఆడికి మానసికంగా స్థిరత్వం లేదు అని, స్టేబుల్గా ఉండడు అని, తరచూ నిర్ణయాలు మార్చేసుకుంటాడు అని, అభిప్రాయాలు మార్చుకుంటాడు అని. అటువంటి వాళ్ళకి సమాజంలో గౌరవం ఉండదు. వ్యక్తిత్వం విషయంలో కూడా వాళ్ళ మంచి వ్యక్తులుగా కూడా మనం పరిగణించాం. కాబట్టి ఈ విషయాలన్నింటినీ గ్రహించి మానసికంగా స్థిరంగా ఉండడానికి మనందరం కూడా ప్రయత్నం చేయండి. స్థిరంగా ఉండడం అంటే నువ్వు నియంత్రించేసుకోవడం కాదు. నువ్వు పరిధి దాటి ఆలోచించగలగటం, విశాలంగా ఆలోచించగలగటం, జీవితం పట్ల ఒక క్లియర్ విజన్తో ఉండటం, మంచి నిర్ణయాలు తీసుకున్నాను అనేటువంటి ఆ అభిప్రాయం నువ్వు రాగలగటం అనేది చాలా ప్రధానమైన అంశం. కాబట్టి మీరు కూడా జీవితంలో మానసికంగా స్థిరంగా ఉండాలని ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.